పోనీ ఆయన చొక్కా అన్న పట్టుకుందాం అని చెప్పని ప్రజలు ఈ పథకాలు అందం వాళ్ళు ఎవరన్నా అంటే ఈ మాటలు ఇచ్చిన వాళ్ళు ఈ మాటలు అమలు కాలేదు కదా. మొన్న పట్టుకోమన్నారు, చొక్కా పట్టుకోమన్నారు కదా, కాలర్ పట్టుకోమన్నారు కదా అని వెళ్తామంటే ఆయనేమో ఆయనేమో కాలర్ లేని చొక్కాలతో లాల్చీలు వేసుకు తిరుగుతాడు, పసుపు రంగు లాల్చీలు, కాషాయ రంగు లాల్చీలు. ఆయన ఎక్కడ ఉంటాడే అంటే ఆయన అసలు దొరకడు, ఎక్కడ ఉంటాడో తెలియదు. ఇక ఈనాడు, జ్యోతి, టీవీ5, ఈనాడు, జ్యోతి, టీవీ5 ఈ పేపర్లు కానీ టీవీలు కానీ జగన్ బెంగళూరు వెళ్ళాడు అంటారు. కానీ మీరే అంటారు 11 సీట్లు అని. 11 సీట్లు లేవు, ప్రతిపక్ష హోదా లేదని మీరే చెప్తున్నారు, ప్రజలు ఇవ్వలేదని. ఆయన బెంగళూరు వెళ్తే మాత్రం మీకు మాత్రం పెద్ద పెద్ద తాటిగా అక్షంతాలతో రాస్తారు. అధికారం ఇచ్చారు ప్రజలు, 164 సీట్లు ఇచ్చారు. ఒకడు ముఖ్యమంత్రి, ఒకడు ఉప ముఖ్యమంత్రి, ఒకడేమో డిఫాక్టో సీఎం. ఈ ముగ్గురు అసలు మామూలు కనపడరు. శుక్రవారం ఒకడు వెళ్ళిపోతాడు, శనివారం ఒకడు వెళ్ళిపోతాడు. ఒక్క రోజన్నా రాశారా? రాసిన పాపాను పోయారు ఎవడన్నా ఒక్కడన్నా? చేతులు రావా? సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, అసలు ఆయన మాటలు మాత్రం కోటలు దాడతాయి. బెల్ట్ ఉంటే తోలు తీస్తానంటాడు, తాట తీస్తానంటాడు, షాపు సీలైంది అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నియోజకవర్గం కుప్పంలో కానీ లేదా ఇంకొక ఆయన ఉన్నారు, రకరకాల అసలు మామూలుగా అపరిచితుడు అనాలా లేదా దశావతారం అనాలా అర్థం కాదు మనకి. అన్ని గెటప్లు ఆయనే. కాసేపు మనకు అపరిచితుల్లా కనపడతాడు పవన్ కళ్యాణ్ గారు, కాసేపు దశావతారాలు, అన్ని పాత్రలు ఆయనే. కాసేపు హోమ్ మినిస్టర్ని పీకేస్తానంటాడు, నిన్న మొన్న చెప్తున్నాడు అధికారులు ఇక ఉపేక్షించను, తోలు తీస్తా తాట తీస్తా అంటాడు. ఊళ్ళో మాత్రం ఉండడు, క్యాబినెట్ మీటింగ్లకు రాడు, సమీక్షలకు రాడు, ప్రభుత్వాన్ని నడపటాకు ఉండడు. వాళ్ళేమో 25 ఇచ్చాం 50 ఇచ్చాం ఉంటారు. ఏది నిజమో దేవుడికి ఎరగాలి, ఎర్ర పుస్తకానికి తెరవాలి, 25 ఇస్తున్నారా 50 ఇస్తున్నారా అనేది. ఇంకొకటి చెప్తాడు ఏదో టెండర్లో ఏదో చూస్తున్నామంటాడు. ఇక లేదా అనధికార ముఖ్యమంత్రి గారు ఒక ఆయన ఉన్నాడు, లోకేష్ నాయుడు గారు. అసలు రాష్ట్రంలో 164 నియోజకవర్గాలు లేదా 175 నియోజకవర్గాల సంగతి దేవుడు ఎరుగు పక్కన పెట్టండి. వీళ్ళ 3 నియోజకవర్గాల్లో కుప్పం, పిఠాపురం, మంగళగిరి, ఈ 3 నియోజకవర్గాల్లో బెల్ట్ షాపుల్లో బ్రాందీ ఏరులై విచ్చలవిడిగా బహిరంగంగా వడ్డీ కొట్లలో ఫ్రిడ్జుల్లో పెట్టి అమ్ముతున్న పరిస్థితి మనకు కళ్ళకు కట్టినట్టు ప్రజలకు కనపడుతుంది. కళ్ళకు కట్టినట్టు ప్రతి బడ్డీ కొట్లో ఫ్రిడ్జ్లో బీరు, బ్రాందీ, విస్కీ. ఇవాళ 3 నియోజకవర్గాలే ఈ రకమైన పరిస్థితులు ఉంటే ఇక మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి 172 నియోజకవర్గాల్లో ఎలా ఉంటుంది పరిస్థితి? ఆలోచించమని అడుగుతున్నాను ఒకసారి ప్రజలందరినీ కూడా. నేను మాట్లాడేది కూడా మనందరం, మీరు నేను రోజు చూస్తున్నది, మన కళ్ళతో కనులారా కంటున్నది, చెవులారా వింటున్న విషయాలే. నేనేం కొత్తగా చెప్పట్లా, వాళ్ళలాగా స్టోరీలు అల్లట్లేదు. ఇవాళ మద్యం ఏరులై పారుతుంటే వీళ్ళ 3 ఎమ్మెల్యేలే కదా, ఏంటి వీళ్ళ బాధ్యత ఏంటి? రాష్ట్రాన్ని పొడిచేస్తామంటారు, వీళ్ళ ఊళ్ళల్లో మాత్రం మద్యం అనధికారికంగా బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా ఏరులై పారుతుంటే అడిగేవాళ్ళు లేడు, ఆపేవాళ్ళు లేడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం పాలసీ ఏంటి అంటే ప్రభుత్వం నిర్దేశించినటువంటి టార్గెట్ల కంటే కూడా 30-40% ఎక్కువగా మద్యం అమ్మాలి అని చెప్పని సాక్షాత్తు ఎక్సైజ్ అధికారులు
బారు లైసెన్సుదారుల మీద, బ్రాందీ షాప్ లైసెన్సుదారుల మీద విపరీతమైన ఒత్తిడి చేస్తూ లిక్కర్ని డంపు చేసే పరిస్థితులు ఇవాళ టార్గెట్లు పెట్టి మరి మద్యం అమ్ముతూ ఉంటాయి. ఏం పరిస్థితి? వాళ్ళ లక్షల కోట్లు పెట్టి వ్యాపారంలోకి దిగినటువంటి ఈ మద్యం లైసెన్స్దారులు